హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వరల్డ్. భారతీయ సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తమ పాత్రల కోసం ఎలాంటి సాహసమైన చేస్తూ ఉంటారు. విభిన్నమైన కంటెంట్, వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ సహజ నటనతోనే కట్టిపడేస్తూ ఉంటారు అభిమానులందరినీ. ఇక తమ పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్ అయినా చేసేందుకు ముందుంటారు. కొత్త భాషలు, డాన్స్లు నేర్చుకోవడానికి ఆసక్తి కూడా చూపిస్తుంటారు. అలాగే ఫిట్నెస్ విషయంలోనూ మార్పులు చేసుకుంటారు. కానీ మీకు తెలుసా, ఓ హీరోయిన్ తన సినిమా పాత్ర కోసమే ఎంతో రిస్క్ చేసి మరీ రహస్యంగా రెడ్ లైట్ ఏరియాను సందర్శించింది. అంతేకాదు, టాప్ హీరోయిన్గా ఇండస్ట్రీని కూడా ఏలేసింది. ఆ రెడ్ లైట్ను సందర్శించిన హీరోయిన్ మరెవరో కాదు, సోనం ఖాన్. 80sలలో సన్నీ డియోల్, సంజయ్ దత్, నజరుద్దీన్ షా వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అండ్ హిందీ భాషలలో దాదాపుగా 30 చిత్రాల్లో కథానాయికగా నటించిన ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పేసింది. ఆమె నటించిన వాటిలో త్రిదేవ్, క్రోధ్, కొడుమ సింహం, మిటీ ఔర్ సోనా, అజుబా, ఫతే వంటి చిత్రాలైతే గుర్తింపు తెచ్చిపెట్టాయి. దాదాపుగా 1989లో వచ్చిన ఫతర్ ఔర్ సోనా సినిమా కోసం సిద్ధమవుతున్నప్పుడు ఎన్నో సవాళ్లను ఎదిరించినట్లుగా తన ఇన్స్టాలో రాసుకొచ్చింది. తన అద్భుతమైన ఇమేజ్ నుండి తనను తాను వేరు చేసుకోవడానికి ఆ సినిమాలో కాలేజ్ అమ్మాయిగా, అలాగే వేశ్య పాత్రలో కనిపించినట్లుగా రాసుకొచ్చింది. ఇక 15 ఏళ్ల వయసులోనే తాను రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళి అక్కడి జీవితాన్ని చూశానని, అక్కడి అమ్మాయిల ధైర్యం, అవగాహన ఇవ్వడమే కాకుండా ఆ చిత్రంలో తన పాత్రను నిజాయితీగా పోషించడంలో తనకు సహాయపడిందని రాసుకొచ్చింది. అలాగే ఆ చిత్రంలో పొట్టి దుస్తులు ధరించిన సన్నివేశాల సమయంలో కూడా కన్నీళ్లు పెట్టుకుందట. అప్పట్లో గ్లామర్ సీన్స్ చేసేందుకు తాను నిరాకరించినట్లుగా చెప్పుకొచ్చింది. ఇక మేకప్ రూపంలో ఏడుస్తున్న తనను చాలాసార్లు ఒప్పించిన తర్వాత సీన్స్ నటించే వాళ్ళమని, కానీ ఇన్ని సంవత్సరాల క్రితం రెడ్ లైట్ ఏరియాలో చూసిన అమ్మాయిల నుండి ధైర్యం కూడగట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చింది ఈ అమ్ముడు. అండ్ సోనం ఖాన్ నిర్మాత గుల్షన్ రాయ్ కుమారుడు రాజీవ్ రాయ్ను 1991లో వివాహం చేసుకుని దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుందట. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైపోయింది. ప్రస్తుతం సోనం ముంబైలో కుటుంబంతో కలిసి సంతోషమైన జీవితాన్ని గడుపుతోంది.